హాయ్ గైస్, హార్ట్ అటాక్ ఒక బర్డ్ అయితే పెట్టా కదా. అన్ఫార్చునేట్లీ నేను చూసుకోలేదు, కానీ వెంటనే కొంచెం ఫుడ్ వాటర్ అంతా పెట్టేసి మెడిసిన్ వాటర్ పెట్టేసి నేను లోపల అయితే పెట్టేశాను. కానీ తర్వాత పడుకొని కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చి చూసేసరికి పాపం కాలు అయితే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు రింగ్ వేసే పార్ట్ ఉంటుంది కదా, పాదంకి మోకాలకి మధ్యలో స్ట్రైట్గా ఉంటుంది కదా, అక్కడికైతే మధ్యకి అయితే బ్రేక్ అయిపోయింది. పాపము చూస్తుంది, పాపం చాలా దిగాలుగా అయిపోయింది. బర్డ్ అయితే బాగా ఎఫెక్ట్ అయిపోయింది. సో దానికి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఆ ట్రీట్మెంట్ మీకు బై ఛాన్స్ ఎప్పుడైనా కొందరికి యూజ్ అవ్వచ్చు, బై ఛాన్స్ చూడండి, ఎందుకైనా మంచిది కదా. సో దానికి కావాల్సిన మెటీరియల్ చూపిస్తా చూడండి. ఎగ్ ఒకటి, ఎగ్ వైట్, ఇందులో ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో కాకుండా ఎగ్ వైట్, ఓన్లీ వైట్. తర్వాత ఒక గుడ్డ ఒకటి, తర్వాత టేపు, నేను టేప్ పెట్టుకున్నాను. తర్వాత ఇగోండి బౌల్, అంటే ఎగ్ కలుపుకోవడానికి. తర్వాత కర్రపుల్ల, ఇవి మాత్రం మెయిన్ చూసుకోండి. వీడియో అయితే కుదిరితే సేవ్ చేసుకుని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. సో బర్డ్ అయితే బయటికి తీసుకొని వస్తాను. ఫస్ట్ ఇవి వైట్ అనేది తీసి లోపల పెట్టేసి ఇదంతా డిప్ చేసి అప్పుడు బర్డ్ బయటికి తీసుకొని వచ్చి డైరెక్ట్గా మొత్తం అంతా చేసి చివరాకర్లో టేప్ అయితే వేద్దాము. టేప్ కాకుండా మామూలుగా కడితే బెటరు, బట్ టేప్ అయితే ఇంకా కొంచెం స్ట్రాంగ్ తర్వాతకి బాగుంటుందేమో నేను డైరెక్ట్ టేప్ అయితే చేస్తున్నాను. సో వైట్ అయితే తీద్దాం చూడండి. ఇక్కడ ఇల్లు అయితే పడకూడదు, దగ్గరికి పెట్టరు. ఇల్లు పడకుండా నేను చేస్తున్నాను చూడండి. ఇల్లు అస్సలు డ్యామేజ్ కాకుండా తీసాను. ఇది ఎగ్ వైట్ వేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇది గట్టిగా అయిపోద్ది అనమాట, గట్టిగా రాయిలాగా అయిపోద్ది, అంటే క్లాత్ అంతా కొంచెం స్ట్రాంగ్గా అయిపోద్ది. అందుకని చెప్పేసి ఎగ్ వైట్ అనేది వేయడానికి కారణం. మీరు చూసుకున్నట్లయితే మామూలుగా అంటే ట్రీట్మెంట్ ఏరియాస్కి వెళ్ళారనుకోండి, అక్కడ చూసుకున్నట్లయితే మనకి మనుషులకు కూడా ఇలా కట్లు వేస్తారు. ఐడియా ఉందో లేదో మీరు చూసే ఉండొచ్చు, పిండి కట్టు వేస్తారు కదా, అందులో కూడా ఐ థింక్ యూజ్ చేస్తారని అనుకుంటున్నా. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో చూసే ఉంటారు. సో అదే విధంగా ఇవి కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. సో పిండి వేసుకుందాం, కొంచెం దగ్గరికి కొంచెం లైట్గా ఉంచినట్లు లైట్ పిండుకుందాం. ఇది పవన్ అయితే హెల్ప్ చేశారు ఈ ట్రీట్మెంట్ అనేది. తర్వాత వేరే ఆయన కూడా చెప్పారులేండి, గోపాల్ అన్న. సో వీళ్ళిద్దరు చెప్పిన ప్రకారం ఇవ్వండి, ఇలా ఉంది ప్రస్తుతానికి, ఇలాగ సరిపోద్ది. క్లాత్ చూస్తున్నారు కదా, ఇవి మాత్రం వచ్చింది. ఇది ఫోల్డింగ్ చేస్తున్నాను, ఇవ్వండి, ఇది ఫోల్డింగ్ చేస్తాను. ఇవ్వండి ఫోల్డింగ్ ఇలా చేసుకున్నాను కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని బర్డ్ అయితే తెచ్చేద్దాం డైరెక్ట్గా, సరిపోద్ది. ఇక్కడ ఈ ఎగ్తో పని అయిపోయింది మనకి. సో ఎగ్తో సంబంధం లేకుండా ఇంకా నెక్స్ట్ కర్రపుల్లలు, మెయిన్ కర్రపుల్లలు దాని కాళ్ళకి తగ్గట్టు తీసుకోండి. కొంచెం పెద్దగా హైట్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ పావురంకి మళ్ళీ గుచ్చుతుంది, మళ్ళీ ఇబ్బంది పడుద్ది మళ్ళీ. అది మరి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పార్టే తీసుకోండి, ఎందుకైనా మంచిది కదా. సో 2 పుల్లలు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ పార్ట్ అనేది మొత్తం ఊగేస్తుంది, చూసారా? ఇక్కడ బ్రేక్ అయింది, లెగ్ అయితే ఇక్కడికి బ్రేక్ అయిపోయింది మధ్యకి. సో మనం కొంచెం నీట్గా ఈ వేళ్ళు అవన్నీ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టేసి కట్టేద్దాం. ప్రస్తుతానికి అందాకలా ఇలా పెట్టేసి కట్టేద్దాం కుదిరినంత వరకు. సో ఇక్కడ కర్రపుల్లలు 2 పెట్టేసి కొంచెం నీట్గా కట్టేద్దాం. కట్ అయితే ఈ లెగ్ పర్లేదు, బట్ ఇది కూడా కొంచెం దెబ్బతిన్నది. చూడండి మొత్తం వాచిపోయింది ఇదంతా కూడా, అంటే నేల మీద పడేటప్పుడు గట్టిగా గుద్దేసుకొని ఉంటుంది. బర్డ్ ఇగోండి ఫాల్కన్ ఇటు నుంచి ఇలాగొచ్చి ఇక్కడ అటాక్ చేసింది. ఇలా ఈ వెంట్రుకలు జారిపోయి ఇగోండి ఇక్కడ ఈ రెక్కకి తగిలింది, కరెక్ట్గా ఇగోండి ఆ రెక్కకి తగిలింది. మొత్తం అది క్లాట్ అయిపోయింది, అంటే మొత్తం ఆరిపోయింది అనమాట, ఎండిపోయింది మొత్తం. సో అలా రెక్కకి తగిలేటప్పటికి ఇది వెంటనే టక్కన నేల మీద పడిపోయింది, భయపడి నేల మీద పడిపోయింది అనమాట. ఇక్కడ కాలు అనేది ఫ్రాక్చర్ అయింది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ చేసే విధానం చూద్దాము. ట్రీట్మెంట్ అయితే ఎలా చేయాలి, నెక్స్ట్ మీకు కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తే కొంచెం తెలియని వాళ్ళకి వీడియో వెళ్ళి వాళ్ళకి కూడా సపోర్ట్ అయితే అవుద్ది కదా. సో కొంచెం హెల్ప్ అయితే చేయండి, లైక్ అయితే చేసుకోండి. సో బర్డ్ ఒక వేరుగా పట్టుకొని, లెగ్ అనేది వేరుగా పట్టుకున్నాడు సెపరేట్గా. సో అది వదిలి ఈ కర్రలు 2 అటువైపు ఇటువైపు, లెగ్కి అటువైపు ఇటువైపు పెడదాము.
అటు ఇటు పెట్టేసి అలా పట్టుకొని నేను వేసేటప్పుడు అప్పుడు సపోర్ట్ చేద్దాం. జారిపోతున్నా కాలుకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పుల్ల పెట్టేసి ఇవ్వండి. ఇదైతే క్లోజ్ చేస్తున్నా, దీంతో అయితే తిప్పుతున్నాను మొత్తం. అందాకలు పట్టుకో, జస్ట్ పెడదాం. అది ఫస్ట్ మామూలుగా పెట్టేసి ఆ తర్వాత సర్దుదాం క్లాత్కి. ఇప్పుడు సర్దుదాం. అటువైపు ఇటువైపు పర్ఫెక్ట్గా సెట్ అయింది. స్ట్రైట్గా మీన్స్ టైట్గా, సారీ గట్టిగా, చాలా టైట్గా లాగేసి కట్టేసాం అనుకోండి. సో టేప్ అయితే తీసాను, టేప్ చేస్తున్నాను. స్టార్టింగ్లో కొంచెం అంటకపోవచ్చు, ఐ థింక్. అది కూడా కుదిరినంత టైట్గా పెట్టుకోండి, కుదిరినంత వరకు చాలా టైట్గా పెట్టుకోండి టేప్ కూడా. కమన్ అది వచ్చేస్తుంది. ఇది టేప్ అయితే ఫెయిల్ అవుతుంది. టేప్ అయితే కొంచెం తాడే ట్రై చేయండి, బెటర్. తాడు ట్రై చేయండి, చాలా బెస్ట్. ఇలా పట్టుకో. డైరెక్ట్గా చివరాకన్నా గుడ్డే కడుతున్నాను, మళ్ళీ గుడ్డే కట్టేస్తున్నాను నీట్గా. కొంచెం చుట్టూ చూసుకొని నీట్గా కొంచెం టైట్ చేసి కట్టేస్తున్నాను. ఎండిపోయింది, ఎప్పుడే చూసాను, అప్పుడే ఎండిపోయింది. కట్టి అక్కడ మరం నుంచి కనుక ఒంటికాల మీద నుంచి అప్పుడు నిల్చోట్లేదు, పడిపోతుంది. చూడండి, మొత్తం నీట్గా కట్టేసాము. మొత్తం అంతా స్ట్రాంగ్గా, అంటే ఇటువైపు ఒక కర్రపులు పెట్టి ఇటువైపు కర్రపులు పెట్టి తర్వాత మొత్తం గుడ్డ. ఇప్పుడు మనం ఇది ఎగ్ వైట్లో వేసాం కదా, ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేయండి, ఎగ్ ఎల్లో వేయొద్దు. ఎగ్ వైట్ వేసి టోటల్గా గుడ్డ చుట్టి పైన టేప్ వేసాను. టేప్ వేయ అవసరం లేదండి, కుదిరితే మళ్ళీ ఇంకా నార్మల్ వేరే క్లాత్ కానీ చిన్న తాడు కానీ తీసుకొని నీట్గా ముళ్ళు వేస్తారనుకోండి, అతుకుద్ది. కొన్ని రోజులకి అతుకుద్ది, కొంచెం ఫ్రీ అవుద్ది. బర్డ్ కాళ్ళు చూసి దాన్ని బట్టి మ్యాక్సిమం క్యూర్ అయిపోద్ది. బ్లడ్ క్లాట్ అయినట్లుంది, కొంచెం ఇబ్బంది పడద్దులేండి స్టార్టింగ్లో. 1 or 2 డేస్లో మళ్ళీ రికవరీ అయిపోద్ది నెమ్మదిగా. కొంచెం ఈ వాపంతా తగ్గుద్ది, లోపలంతా కొంచెం సెట్ అయినాక, వాపంతా కొంచెం తగ్గినాక అప్పుడు టోటల్గా ఇప్పేటప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే చేసి రిజల్ట్ అయితే చూపిస్తాను. ఓకేనా? సో లవ్ యూ ఆల్ గైస్. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకొని కుదిరితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే కుదిరితే షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో అది